వెరీ సారీ, ఈరోజు డైలీ టార్గెట్ వీడియో కొద్దిగా లేట్ అయింది. సో బుక్ రిలీజ్ చేసే పనిలో భాగంగానే 95% అయిపోయింది. మొత్తం కూడా జస్ట్ ఆ 3-4% కోసమే వర్క్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల హెల్త్ కూడా కొద్దిగా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. రైట్, వెరీ సారీ. అండ్ ఫస్ట్ నుండి అయితే మనం బుక్ రిలీజ్ చేసుకుందాం. సో 7th డే మనం ఏం చదవాలో ఒకసారి చూద్దాం. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఏ బుక్స్ చదివినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా మీ డైలీ షెడ్యూల్లో కొంత భాగం ఈ టాపిక్స్కి కేటాయించండి. ఓకే, అండ్ చూద్దాం ఒకసారి. 6th డే కనుక చూస్తే ఒలింపిక్స్లో కొంత భాగం చదవమన్నాను. కరెంట్ అఫైర్స్ నుండి మనకు పారా ఒలింపిక్స్ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. పారా ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ వచ్చాయి కనుక మనం దాన్ని ఒక 2 days అయినా తీసుకోవచ్చు, 3 days అయినా తీసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. పెయింటింగ్స్ చదవమన్నాను జీకే నుండి. అధికార భాషలు చదవమన్నాను పాలిటీ నుండి. డైసెస్ ఓపెనా క్లోజా ఏదో ఒకటి చదవమని చెప్పాను. సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత భాగం నేర్చుకోండి అని చెప్పాను కదా. చూద్దాం ఒకసారి. మనకు యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆఫర్ అయితే ఈరోజు తీసేస్తాను, ఎందుకంటే బుక్ ఒక్కసారి అందులో పెడితే కంప్లీట్లీ కాస్ట్ అయితే డెఫినెట్లీ పెంచుతాను కనుక తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ తీసుకునే ముందు మినిమం బాధ్యతగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1 or 2 days చూడండి, నష్టమేం లేదు. నచ్చితే మీ హార్ట్కి రైల్వేకి ఉపయోగపడుతున్నాయి ఖచ్చితంగా అని మీకు అనిపిస్తే తీసుకోండి. మీరు పెట్టిన మనీకి డెఫినెట్లీ యూజ్ ఉంటుంది. అండ్ లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఎలా చదువుతాడో అలానే ఉంటాయి మన క్లాసెస్, అంతకంటే ఎక్కువ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, సో మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే ఈ రోజుతో 50 రూపీస్కే ఇవ్వడం జరుగుతాను, తీసేస్తాను ఈరోజు నైట్ లోపు. అండ్ గ్రూప్ డి ఇది కనుక చూస్తే 175 రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మన ఈ ఆఫర్ తీసేస్తాను. సో తీసేసే ముందే తీసుకోవడానికి ట్రై చేయండి. సో చూద్దాం ఒకసారి క్వశ్చన్స్. 2024లో ప్రాచీన హోదా పొందిన భాషలు ఇవి. 2024లో కొన్ని భాషలకి ప్రాచీన హోదా కల్పించడం జరిగింది. సో ఏంటి అవి? 92వ సవరణ చట్టం 2003లో ఏ భాషలను చేర్చారు? రాజ్యాంగంలో ఎన్నవ షెడ్యూల్, ఎన్నవ భాగం, ఏ ప్రకరణలు అధికార భాషల గురించి తెలియజేస్తూ ఉంది? రాష్ట్ర అధికార భాషగా గుర్తించే అంతిమ అధికారం ఎవరిది? రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మొదటగా గుర్తించిన భాషలు ఎన్ని, ప్రస్తుతం ఎన్ని? 92nd అమెండ్మెంట్ ద్వారా ఏ భాషలను చేర్చారు? ఆ క్వశ్చన్ మళ్ళీ ఉందంటుంది. ఏ ప్రకరణ ప్రకారము హిందీ కేంద్ర అధికార భాషగా ఉంది? ప్రాచీన హోదా పొందిన భాషలు ఏవి, అవేవి మొత్తం కూడా స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు? 1950లో గుర్తింపు పొందిన భాషలు ఎన్ని, అవేవి? ది లాస్ట్ సప్పర్ చిత్రాన్ని గీసింది ఎవరు? వార్లీ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ప్రముఖ పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? మీకు వీలుంటే ఆయనకు పద్మవిభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ కూడా వచ్చింది. ఏ ఇయర్లో చెప్పండి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇది సబ్జెక్టే కదా, ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ఇంకా గుర్తుంచుకునే అవకాశం ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు కనుక ఆన్సర్ చెప్పడానికి దయచేసి ట్రై చేయండి. డే 7 కనుక చూస్తే ఒలింపిక్స్ చదవండి. డైసెస్ ఈ రోజుతోటి కంప్లీట్ చేసేసేయండి. ఇక నిన్న ఓపెన్, ఈరోజు క్లోజ్ అయినా అయిపోతుంది. వెరీ ఈజీ టాపిక్ అది, మీకు ఎక్కువ బర్డెన్ కూడా నేను ఇవ్వట్లా. సింపుల్ ఇంట్రెస్ట్లో మరికొంత బాగా చదవండి. అండ్ ఫిజిక్స్ నుండి దూరం మరియు స్థానభ్రంశం, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ తెలుసుకోండి. దేనికి ఏ యూనిట్, ఏది సదిశ రాశి, ఏది అదిశ రాశి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. భారతదేశ సరిహద్దులు జాగ్రఫీ నుండి నేర్చుకోండి. భారతదేశం ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది, ఏ దేశాలతో జల సరిహద్దును కలిగి ఉంది, భారతదేశంలోని ఏ రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి, భారతదేశంలోని ఏ రాష్ట్రం ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది, ఇలాంటివన్నీ కూడా. కోడింగ్ డీకోడింగ్లో కొంత భాగం చదవండి డెఫినెట్లీ. సో వన్స్ ఒకసారి మనం Feb 1 అయిపోయిన తర్వాత క్లాసెస్ అయితే యాజ్ యూజువల్గా మనం మళ్ళీ క్లాసెస్ చెప్పుకుందాం, అందులో నో డౌట్ ఎట్ ఆల్. క్లియర్? సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ, బాయ్.